సార్ చెప్పండి. ఈరోజు జోగి రమేష్ గారి ఇంటి మీద ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మా మీద అన్యాయ అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు వగరబుద్ధి చూపించుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? బాబు గారింటి మీదకి 40 కార్లు వేసుకుని దాడికి వెళ్ళాడు. ఎవరు? జోగి రమేష్ బాబు గారింటి మీద. ఏంటంటే మినిస్టర్ పదవి వస్తుందని బాబు గారింటి మీద కర్రలు కత్తులు వేసుకెళ్ళాడు. గేటు కూడా తాగలేకపోయాడు మినిస్టర్ పదవి కోసం. ఆ విధంగా జోగి రమేష్ అంటే అంత ధనేద్రుడు ఆవిడ లేడు ఒక రకంగా చెప్పాలంటే. బాబు గారింటి పిల్లకి ఏం చేయగలుగుతుండే ఆయన? గేటు దాటాడా? లేదుగా. జనాలు వేసుకెళ్ళి కట్ట మీద అడవుడు చేసి ఆ దాడి దూడి అన్నాడు. దేనికంటే జగన్ రెడ్డి గబాల్ని మామూలుగా ఏదన్నా పదవి ఇస్తాడని జగన్ రెడ్డి అది చూసి మామూలుగా ఆయన మినిస్టర్ పదవి ఇచ్చాడు. అది ఈరోజు ఆయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తారు కదా. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన ల్యాండ్ అక్రమ కేసులు వాళ్ళు అరెస్ట్ చేశారు కొడుకుని. కూడా ఇంకా టీడీపీ చంద్రబాబు నాయుడికి అంటగడతాన్ని ఎలా చూడొచ్చు? ఆయనకి ఉండే కాబట్టి వాస్తవంగా వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేశారండి. దేనికంటే ఇప్పుడు అబద్ధం ఉండదు, నిజాలు ఉంటేనేగా వెళ్ళేది. ఎక్కడగా పోలీసు వాళ్ళు అయినా వాళ్ళు ఎవరి మాట వినేవాళ్ళు కాదుగా. వాస్తవం ఉండే కాబట్టి వాళ్ళ అబ్బాయిని వాళ్ళు అరెస్ట్ చేసే కారణం అదే ఉంటుందండి. అంత తప్పితే వేరేదే ఉండదు. ఇక వంకర బుద్ధి చూపిస్తారంటారు. వంకర బుద్ధి అంటే జోగి రమేష్ కానీ వంకర బుద్ధి ఎవరుంటారండి ఇంకా ఆయనకన్నా? ఇప్పుడు బాబు గారు ఏంటంటే స్ట్రైట్కి వెళ్ళే మనిషి ఆయన ఉండదు. మా కార్యకర్తలను కూడా ఆయన మందలిస్తాడు, అది ఇదే అని. అంతేగాని వంకర బుద్ధులు ఇలాంటివి చూడండి ఆయన. గతంలో జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు ఇంటి దాడి చేసిన తర్వాత కూడా చాలా మంది అడిగారు. ఆయనతో పాటు మిగతా ఎవరైతే కొడాలని కానీ జిల్లా సంబంధించిన నాయకులు వంశీ కానీ వాళ్ళ మీద కంపల్సరీ చర్య తీసుకోవాలని గట్టిగా పట్టుబట్టిన చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం లీగల్ ఇష్యూ లీగల్ గానే ఫైట్ చేయాలని చెప్పి అన్నారు కదా. దాన్ని ఎలా చూస్తారు? ఈయన ఇంకా వచ్చి బయటకు వచ్చి మా మీద దాడులు చేస్తారు, అన్యాయ అక్రమాలు చేసేస్తారు, మమ్మల్ని చంపేస్తున్నారు మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు? బాబు గారు మంచి వ్యక్తి కాబట్టి ఇప్పుడు కొడాలి నానియండి, మామూలుగా వంశీ అండి, వీళ్ళకి ఆయన మీద చర్య తీసుకోవాలంటే బాబు గారు గెలిచిన క్షేమం పట్టదు. దేనికంటే వాళ్ళు ఏంటంటే బాబు గారు ఆలోచించి ఏం చేద్దాం ఏంటి మంచి చేయడం, వాళ్ళు తొందరపడ్డారు మనం ఎందుకు కానీ ఆయన ఆలోచించి ఏ పని చేసుకుంటూ వెళ్తారు. అంతేగాని వాళ్ళలాగా నోరు పారేసుకొని వాడంత చేయడంతోనే. ఆ గుడిగాడు గుట్టకా ఉన్నాడు, గుట్టకా కూడా ఆయన తీయడం నోరు పారేసుకొని ఏమి ఉండదుగా. బాబు గారు అంటే ఇప్పుడు ఆలోచన చేస్తాడు ఏ పని చేయాలన్నా కూడా. అలాగే చూసుకుంటే గత 2 రోజులుగా ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన అంశాలు బయటకు ఒకటే వస్తాను. వాళ్ళ మీద మహిళల మీద లైంగిక దాడులు కానీ, ఇంకో పక్క అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి పేరు పెరిగించారు, అంబేద్కర్ మీద దాడి చేశారని మాట్లాడుతుంటారు, ఎలా జరుగుతుంది? అది సుమారు దానికి బాబు గారు కేటాయించాడండి. అక్కడ రాజధానిలో 30 ఎకరం మందో ఆ బొమ్మకి కేటాయిస్తే మామూలుగా ఈయన సుమారు దాని మీద 500 కోట్ల రూపాయలు 18 ఎకరాలండి ఆ ల్యాండ్. 500 కోట్ల రూపాయలు దానికి తనఖా పెట్టి దానికి అయింది ఎంత ఖర్చు అవుతుంది? 200 కోట్లు అవుతుంది. 300 కోట్లు ఏమైపోయినట్టు లెక్కండి. ఆ స్థలం ఉంటే ఎవరికైనా ఎగ్మిషన్లు కానీ ఇంకోటి కానీ చాలామంది కొట్లు పెట్టుకుంటూ కానీ చాలామంది బతికేవాళ్ళు ఆ స్థలం. అలాంటి స్థలాన్ని ఆయన జగన్ రెడ్డి నడిబొడ్ల స్థలం అలా చేసి ముక్కలుగా చేసి పెట్టి కూర్చున్నాడు అక్కడ. అంబేద్కర్ బొమ్మ కోసం 30 ఎకరం పొలం బాబు గారు అక్కడ అమరావతిలో కేటాయించాడు. అయితే ఇక్కడ అంబేద్కర్ మీద దాడి చేస్తున్న టీడీపీ అని చెప్పి మాట్లాడతారు. పేరంటే మామూలుగా అంతమంది కూడా వీళ్ళు పేర్లు తొలగించారు కానీ వీళ్ళు అంతమంది కూడా వీళ్ళు ఏమైనా శుద్ధం కాదుగా. వీళ్ళ శుద్ధం అయితే అనుకోవచ్చండి. వీళ్ళైతే మామూలుగా యూనివర్సిటీ ఉంది అక్కడ, అది కూడా పేరు తొలగించారు కదా. ఎన్టీఆర్ యూనివర్సిటీ పోయి వైఎస్ఆర్ అని పెట్టారు పేరు. వీళ్ళైనా ఆల్మోస్ట్ నేర్చుకుంటాం ఎవరైనా, కొత్తగా రాదుగా. అవతల చేస్తే ఇది అవతల కూడా అదే బాట వెళ్తూ ఉంటారు. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే నీటి సమస్య ఏదైతే ఉందో ఇందులో పాయింట్ లో జలకళ లేదు. ఇప్పుడు జలకళ వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే జలకళ ఉండేది కాదు, ఎండిపోయి రాష్ట్రం అంతా అధోగతిలో ఉండేది అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ ఊరిలో ఆశలు ఇస్తున్నారు బాబు గారికి. దేనికంటే ఇప్పుడు నాట్లేండి, పంట పొలాలేండి, ఇప్పుడు కలకల్లాడుతాయి. ఏ ఊరిలో కూడా పొలాలు కలకల్లాడి చాలా ఇదిగా ఉన్నాయి వాళ్ళ. అంతేగాని వాళ్ళ ఏ వర్షాలు పడినాయి ఏది పడినాయి చక్కగా బాబు గారు రాగానే వర్షాలు ఇదివరకు అనుకునేవాళ్ళు. వర్షాలను మనం చేసేది ఏముందండి? చాలా ఇదిగా ఉంది. ఏ ఊరు వెళ్ళినా మీరు ఏ ఊరు వెళ్ళినా కూడా చక్కగా అందరు పనులు ఉన్నాయి, పొలాలు రైతులు కూడా చక్కగా చాలా ఇదిగా ఉన్నాయి వాళ్ళ. నిన్న 1000 కోట్లు రిలీజ్ చేసి 88,000 మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన వరికి సంబంధించిన డబ్బులు వేసారు, దాన్ని ఎలా చూస్తారు? అవన్నీ నిదానంగా అవుతాయండి, చేస్తారండి నిదానంగా, అంతేగాని ఒకేసారి అవ్వదుగా, నిదానం చేసుకుంటూ వస్తారు. అంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కూడా టీడీపీ అంటాను ఎలా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను వస్తే రైతు భరోసా అందించేసాడిని, వీళ్ళు వచ్చి 2 నెలలు అయినా కూడా ఇంకా ఇవ్వలేదని అంటున్నాడు కదా. గత ప్రభుత్వాన్ని 600 కోట్లు నాకు అప్పు ఉంచాడు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే 1000 కోట్లు ఇచ్చేసింది. అయినా ఇంకా టీడీపీ గవర్నమెంట్ ఇంకా ఏం చేయట్లేదు, రైతులకు ఏం చేయట్లేదు మాటలు మాట్లాడుతున్నారు కదా, ఎలా చెప్తాను? ఇప్పుడు కొంగలమల గట్టి ఉందండి అక్కడ జగేపేట దగ్గర, కొంగలమల గట్టి మీద ఒకడు కూర్చుంటాడు, వాడు లేతే మనిషి కాదన్నాడు, 2 కాళ్ళు లేవు, లారీ వాళ్ళ దగ్గర అన్న లేతే మనిషి కాదనేవాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చి దండం పెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళు లేతే మనిషి, ఆ మాటలు చెప్తే పిట్ట కథలు చెప్తే ఎలాగ ఉంటుంది అంటే ఉన్న నిజాలు చెప్పుకోవాలి. నేను లేతే మనిషి కాదనేవాడు, ఆ లారీ వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చి దండం పెట్టుకొచ్చేవాడు, జగేపేట చెంగల్మాన కోట అలా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాటలన్నీ పట్టించుకుంటే ఎట్టగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక విమర్శ చేశాడు, వైసీపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ. చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రంలో నీళ్లు ఉండవు, ఎడారి అయిపోయేది, రాష్ట్రంలో రైతులందరూ అష్ట కష్టాలు పడేవాళ్ళు అనేవాడు. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక పక్క నీళ్లు జలగల్లా ఉట్టిపడుతుంది, అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా సకాలంలో చెల్లిస్తున్నారు గవర్నమెంట్. దాన్ని ఎలా చూస్తారు? ఇవాళ రాష్ట్రంలో అందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవని చెప్పేసి అన్నారు చూసారా, ఒక దుర్మార్గుడు 5 సంవత్సరాలు రాక్షస పాలన చేశాడు. అవి అంతమొంచడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి జనాలకి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నారు. కనుక దీన్ని మాత్రం విమర్శించే ఇది కూడా ఎవరికి హక్కు లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అంటున్నారు బకాయిలు, ఇప్పుడు వచ్చి 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు వాడు చేసిన దుర్మార్గాల్ని సరి చేసుకోవాలంటే ఒక 6 నెలలైనా పట్టిద్ది. ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చారో అన్నీ కూడా సకాలంలో అన్నీ అందిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అలాగే గత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, ఆవిడ ఇవ్వలేదు, పథకాలు ఏమి చేయట్లేదు, అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. నేను అంటే ఉన్నాయి ఇస్తానని చెప్పాను, లేనని చెప్పాను. నిజంగానే అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటారా? లేదండి, ఈ అబద్ధాలు చెప్పి అప్పులు చేసి జనాల్ని సోమరబోతులు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వంలో హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమ్మఒడి కానివ్వండి, ఇప్పుడు ఈ తల్లికి వందనం, అట్లాగే సూపర్ 6 అన్ని పథకాలు పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కొద్దిగా లేట్ అవుద్ది, ఒక 6 నెలలు పట్టవచ్చు, అంతేగాని తప్ప అన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అవన్నీ దుర్మార్గపు వాళ్ళు ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పేసి వాళ్ళు జీర్ణించుకోలేక అనేక అభండాలు వేస్తున్నారని చెప్పేసి భావించాలి. అలాగే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆయన పేరు కలిగించిన దానికి చంద్రబాబు నాయుడు రాగానే దళితుల మీద దాడులు చేస్తున్నారు, అదేవిధంగా అంబేద్కర్ మీద దాడి చేస్తారని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు? లేదు, అంతా బూటకం అండి, వాళ్లతోనే దాడి చేపించి ఇప్పుడు అంబేద్కర్ ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు అంటున్నారు. చూడండి, అంబేద్కర్ విగ్రహానికి ఇంత కూడా ఎక్కడా కూడా మచ్చలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి పేరునే తొలగించారు అక్కడ చూడండి. అయితే దళితులు ఎంత దుర్మార్గంగా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడ విగ్రహానికి ఇంత మచ్చ కూడా లేదు. అక్కడ వాళ్ళతోనే చేపించి ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి ఆలోచన ఇప్పుడే రావటం ఏంటి, ఎంత దుర్మార్గం ఉండేది. వచ్చి 3 నెలలు కూడా అవట్లేదు. టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళే తొలగించారు, మేము తొలగించలేదని మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు. లేదండి, అలాంటివన్నీ అపోహాలు, అవి దుర్మార్గపు ఆలోచనది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎంత కామాంధుల్లాగా వ్యవహరిస్తారని చూడండి మీడియాలో. వాళ్ళ ఇది కరెక్ట్ అయిన కాదండి, సమాచారం కరెక్ట్గా కాదు. అలాగే చూసుకుంటే గత వారం రోజుల నుంచి జరుగుతున్న మరో పరిణామాలు చూసుకుంటే వాళ్ళ నాయకులు ఎవరైతే ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు చూసినా మహిళల మీద లైంగిక దాడులు కానీ చంపేయడం కానీ దంతున్నా చేశారు. అయినా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ పెరిగినాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు? లేదండి, ఇది చాలా ఆశాస్పదం. ఎక్కడ జరిగిందండి, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అరకడతా ఉన్నారు. గంజాయి కానివ్వండి, ఎక్కడ కూడా ఈ 3 నెలల్లో కూడా ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా టీడీపీ గవర్నమెంట్ ఏమైనా దాడి చేసిందనే మాట ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. కాబట్టి ఇది కరెక్ట్ అయింది కాదండి. తర్వాత
ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్ ముందు వీళ్ళకి బీఫామ్ ఇచ్చే ముందు సౌమ్యుడు చాలా బుద్ధిమంతుడు అనేసరికి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కామాంధుల్లాగా తయారవుతున్నారు. ప్రతి చోట ఇప్పుడు అంబటి రాంబాబు కానివ్వండి, ఇది పేరు జువాడ శ్రీనివాసరావు కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలామంది ఇంకా చాలా గుట్లుగా బయటపడుతూ ఉంటాయి. ఈ దుర్మార్గం చాలా సిగ్గుసేటుగా ఉందండి. వైసీపీ ప్రభుత్వం అంటే చాలా అసహ్యంగా ఉంది. కానీ ఇది మాత్రం దుర్మార్గం. టీడీపీ ప్రభుత్వం మీద బురజల్లం అనేది చాలా ఖండిస్తా ఉన్నాం మేము. అలాగే ఈ రోజు ఈ జిల్లా సంబంధించిన నాయకుడు జోగి రమేష్ గారు గతంలో అగ్రిగోల్డ్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అక్రమంగా వాళ్ళ ఆస్తులు రాపించుకొని వాళ్ళు అన్యాయం చేశారని చెప్పి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ రంగా చాలా మంది వినతి పత్రాలు ఇచ్చారు. అదేవిధంగా బాధితులు జైలు కోర్టుకి వెళ్ళారు, ఇటు పక్క పోలీసులకు వెళ్ళారు. కానీ ఈ రోజు ఆయన కొడుకుని అరెస్ట్ చేయడాన్ని నా మీద నా కొడుకు మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, వంకర బుద్ధి చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటారు. నిజంగా వంకర బుద్ధి చూపిస్తున్నారు అంటారా? దెయ్యాలు వేదాలు వలిచినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశారు. వాళ్ళ అబ్బాయి కూడా చిన్న వయసులో కూడా ఎంత దురుసుగా వ్యవహరించారనేది జనాలందరికీ తెలుస్తూ ఉంది. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చి ఇప్పుడు అసలుకి నిజంగా సిగ్గుచేటండి. అసలుకి వచ్చి 3 నెలలు కూడా అవ్వట్లేదు ప్రభుత్వం. ఏమిటి ఇది జనాలు కూడా బాగా ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే జోగి రమేష్ గారు అంటారు ఏంటంటే చంద్రబాబు నాయుడు వంకర బుద్ధితోనే ఆలోచిస్తున్నాడు, ఇంతవరకు కక్ష కార్పణ్యాలతోనే మా మీద అరెస్ట్ చేస్తున్నాడు, ఇంకో పక్క రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం వస్తుందా? నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ పాటికి వీళ్ళు ఎక్కడ కూడా ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది కాదు. గవర్నమెంట్ దాని పని ఏదైతే చేసుకుంటూ పోతుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నా మీద దాడి చేయడం రెడీ ఉంది, నన్ను చంపేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు ఏదైతే పార్టీ ఇప్పుడు 1000 మంది ఉన్నారు, 1000 మంది కావాలని కోరుతున్నారు. దాన్ని ఎలా చూస్తారు? 1000 మందిగా చూస్తాం ఏంటండి? అసలుకి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కప్పుకొని పచ్చని చెట్లు నరికిచ్చేసి ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చావు నువ్వు? ప్రజల్లోకి రాలా. ప్రజల్లో రాకోకుండా నీకు సెక్యూరిటీ దేనికి? నీకు ఎవరేం చేస్తారు సెక్యూరిటీ? ఎవరో మొన్న హత్య జరిగితే మీ పార్టీ వాళ్ళే చంపుకుంటే హత్య చేయబడితే నువ్వు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసావు. రాష్ట్రపతి పాలన కావాలంటున్నావు. ఏమిటిది ఇది? అసలు నీకు ఎవరో షిఫ్ట్ రాసిస్తారో తప్ప నీకు వచ్చిన ఆలోచన కాదు అది. ఒకసారి నువ్వు కూడా ఆలోచన చేసుకుని ఉంటే ఇవాళ ఈ రకంగా జరిగేది కాదు. వైనాట్ 175 అన్నావు, వైనాట్ 11కే పరిమితం అయిపోయావు. ఇక 11 కూడా ఇక నీకు రావు. జీవితంలో నీకు వైసీపీ పార్టీ దుకాణం ముడుచుకోవాల్సిందే. జనాలు బాగా బుద్ధి చెప్పారు. అలాగే రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతా ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? దీంట్లో తప్పే ఉందండి. అక్కడ కూడా చాలా 5 సంవత్సరాలు బరాయించారు. ఈ సైకో బట్టి బరాయించారు. ప్రతి ఒక్కరు కూడా విముక్తి ఎక్కడప్పుడు పార్టీలు మారటం అనేది సహజం. అది ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళు వస్తారు. ఇక దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సుప్రీంకోర్టు మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి కేసు సంబంధించి అక్రమాస్తుల కేసు సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఆయన కేసులు ఉన్నాయో స్వతంత్రంగా పరిష్కరించమని చెప్పి కోరింది. ఆయన నిజంగా రేపు పొద్దున కోర్టుకు వెళ్ళాల్సి వెళ్తారని అనుకుంటారా? తప్పకుండా కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందండి. ఎందుకంటే 5 సంవత్సరాలు తప్పించుకున్నాడు. ఆ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అని చెప్పేసి ప్రతి శుక్రవారం వెళ్ళాలి. అది ఏంటి తప్పదండి. ఇక ఈ దగ్గరలోనే ఉంది. ఆ కేసులన్నీ కూడా బిగించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక తప్పదు, కోర్టుకు వెళ్ళాల్సింది. ఇక